ఇప్పుడు మీకు ఒక సూటబుల్ ప్లేస్ ఉంటే మారిస్తే బాగుంటది అన్నది అక్కడ ఉన్న ఆ కాలనీ ఏమైతుందంటే చెప్పు ఇప్పటికప్పుడు మాకు కంప్లైంట్లు వస్తున్నాం రోజు మేడ్చల్ నియోజకవర్గంలోని బోడుప్పల్ ప్రాంతంలో ఉన్నటువంటి ఎన్టీఆర్ విగ్రహాన్ని తొలగిస్తాము అనేటటువంటి సమాచారం మా అందరికీ వచ్చింది. ఈ రోజున స్థానిక తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు అందరూ ఈ రోజున ఇక్కడికి చేరుకొని ఏ విధంగా దాన్ని తొలగిస్తారని చెప్పేసి మీరు సమాచారం ఏదైతే ఇచ్చారో అది మళ్ళీ వెనక్కి తీసుకోవాలనేసి మేమందరం కూడా దాన్ని ఖచ్చితంగా చెప్పడానికి మేమందరం ఇక్కడికి వచ్చాము. అంతేకాకుండా గతంలో కూడా టీఆర్ఎస్ ప్రభుత్వం కూడా మా జెండా దిమ్మెలకు రంగులు వేసి వాళ్ళ యొక్క పైశాచికత్వాన్ని చూపించారు. ఈ రోజున వాళ్ళకి ఎటువంటి పరిస్థితి ఉందో కూడా మీరు గమనించండి. మళ్ళీ మీరు కూడా అటువంటి తప్పులు చేసి మీరు ఈ విధంగా కనుక చేయటం కనుక మొదలు పెడితే మాత్రం తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కానీ వీళ్ళందరూ ఒక్కసారి పిడికిలు బిగిస్తే చాలు, మళ్ళీ మొత్తం దీన్ని మీరు తట్టుకోవడానికి ఎవరి వల్ల కూడా సాధ్యం కాదనేది మీ అందరికీ మరొకసారి తెలియజేస్తున్నాము. అంతేకాకుండా ఎన్టీ రామారావు గారి విగ్రహాన్ని తొలగించాలి అనేటటువంటి ఆలోచన చేయడమే చాలా పెద్ద తప్పు. ఎందుకంటే ఆయన ఒక పార్టీకో ఒక వ్యవస్థకో సంబంధించిన వ్యక్తి కాదు, ప్రతి ఒక్కరికి ఎంతో అభిమానంతో కూడుకున్నటువంటి వ్యక్తి. కాబట్టి మీరు అందరూ కూడా ఇటువంటి నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని వెనక్కి తీసుకోవాల్సిందిగా అందరికీ కోరుతున్నాము. ఇటువంటిది ఏదైనా కానీ ఉంటే మాత్రం తీవ్రంగా తెలుగుదేశం పార్టీ తరఫున అందరినీ ఖండిస్తున్నాము. నా పేరు హరికృష్ణ, కనకదుర్గ టెంపుల్ విజయవాడ బోర్డు మెంబర్గా ఉన్నాను. గతంలో మాజీ ఐటీడీపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నాను. ఇక్కడ మల్కాజ్గిరి పార్లమెంట్లోని మేడ్చల్ అసెంబ్లీ నియోజకవర్గంలో స్థానిక బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ నందు ఎన్టీఆర్ రామారావు విగ్రహం ఇక్కడ గతంలో చంద్రబాబు నాయుడు గారి స్వస్థలం మీద మేము ఇక్కడ ప్రారంభించుకోవడం జరిగింది. మంచి ఏరియాలో ఆ రోజు సుమారుగా 1000 మందితోని ఆ విగ్రహాన్ని ఆవిష్కరించుకోవడం జరిగింది. ఈరోజు నాకు అర్థం కాదు, కొందరు ఎవరో దాన్ని ఆ విగ్రహాన్ని అక్కడి నుంచి తీసి మార్చి వేరే చోట పెట్టాలని అన్నారంట. అది ఇక్కడ మా స్థానిక నాయకులకు కూడా తెలిస్తే మా దృష్టి తీసుకొస్తే మేమందరం కూడా ఈరోజు వచ్చి ఇక్కడ మా పార్టీ ఆఫీస్ ఇక్కడ బోడుప్పల్లోని పార్టీ ఆఫీస్లో ఇక్కడ మేమందరం సమావేశమై ఈరోజు కమిషనర్ గారికి వినతి పత్రం ఇస్తూ ఉన్నాం. ఎందుకంటే మా తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు ఎన్టీ రామారావు గారు ఏదేమైనా కూడా అందరూ కూడా మా తెలుగుదేశం పార్టీలో ఉండి ఇక్కడ నుంచి ఓనమాలు నేర్చుకొని బయట పోయిన నాయకులే, అందరూ కూడా ఎన్టీ రామారావు మీద అభిమానం ఉన్న వ్యక్తులే. ఈరోజు వాళ్ళు కూడా తెలియజేస్తూ ఉంటారు ఎన్టీఆర్ విగ్రహాన్ని అక్కడి నుంచి మార్చలేదన్నా మీ తెలుగుదేశం పార్టీ శ్రేణులు అందరూ కూడా మీ సమాయత్తమై దాన్ని ఆపండి అని చెప్పి వాళ్ళే మాకు